BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. నీతులు కానీ చట్టాలు కానీ జనాలకు చెప్పేందుకే మాకెందుకు వర్తిస్తాయి అన్న తీరులో ప్రవర్తిస్తారు కొందరు పోలీసులు. నిబంధనలు పాటించకపోతే తాట తీస్తాం, మేం మాత్రం అందుకు అతీతం అంటారు మరికొందరు పోలీస్ అధికారులు. ఈ కేటగిరీలో చేరిపోయారు మాదాపూర్ సిఐ మల్లేష్. ఇంతకీ ఆ సార్ ఏం చేశారు? రాత్రైతే చాలు రంగుల తోరణంలా కనిపించే కేబుల్ బ్రిడ్జ్ మీద మిత్రులతో సహా నిలబడి కాసేపు సేద తీరడం అన్నది హైదరాబాద్లో నివసించే చాలామంది యూత్కు ఓ అలవాటుగా మారిపోయింది. పోతే పోయింది. ఇటీవల అలా నిలబడడంతో పాటు సరదాగా సెల్ఫీలు తీసుకునే సమయంలో ఓ ఇద్దరు యువకుల్ని ఆ దారిన వస్తున్న ఓ కారు గుద్దేసింది. వారిలో ఒకరి ప్రాణమే పోయింది, మరొకరి బతుకు బండలయ్యింది. దీంతో పోలీస్ అధికారులు స్పందించారు. కేబుల్ బ్రిడ్జ్ మీద నిలబడి సెల్ఫీలు దిగడం, స్నేహితులతో కలిసి బర్త్డేలు గట్రా చేసుకోవడం లాంటివి చేస్తే తాట తీస్తామంటూ హెచ్చరించారు. కేసులు నమోదు చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఈ మధ్య కాలంలో కేబుల్ బ్రిడ్జ్ మీద సాయంత్రం పూట చాలా మంది యువతులు వచ్చేసి సెల్ఫీస్ కోసం, ఫొటోస్ కోసం ఆగిన సందర్భంలో యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. నిన్న జరిగిన ఘోర యాక్సిడెంట్లో ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. కేవలం కేబుల్ బ్రిడ్జ్ మీద ఆగడం వల్ల ఇలాంటి జరుగుతున్నాయి. ఇది చాలా హెవీ ట్రాఫిక్ మూవ్మెంట్ ఉండేటువంటి ఏరియా కాబట్టి ఇక్కడ వెహికల్స్ ఆపి వీటి ఫొటోస్ కోసం దిగి అనవసరంగా ట్రాఫిక్ ఇబ్బంది పెట్టదని, ఇకపై ఎవరైనా ట్రాఫిక్ ఇబ్బంది పెడితే ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ మనం బోర్డ్స్ కూడా పెట్టడం జరిగింది. 1000 రూపీస్ ఫైన్ ఉంటుంది. అక్కడ ఐటీసీ కోహినూర్ దగ్గర వెహికల్స్ ఆపి పార్క్ చేసి ఈ ఫుట్పాత్లో నడుచుకుంటూ వచ్చేసి దీన్ని చూడొచ్చు, కానీ ఈ రోడ్డుపై నెట్టి బస్సులో ఉండకూడదని వీటిపైన కూర్చొని ఫొటోస్ చేయడం నిషేధిస్తున్నాం. బర్త్డే సెలబ్రేషన్స్ లేకపోతే ఏదైనా సెలబ్రేషన్ చేయడం కూడా నిషేధిస్తున్నాం. ఇక నుంచి ఇక్కడ ఎవరు చేసినా ఖచ్చితంగా చట్ట ప్రకారం వారిపై చర్య తీసుకోవడం జరుగుతుంది. దీంతో ఇటీవల కాలంలో కేబుల్ బ్రిడ్జ్ మీద అలాంటి హడావిడి కనిపించలేదు. మొత్తానికి పోలీసుల వార్నింగ్లకు ఫలితం అయితే దక్కేసింది. అయితే అదే కేబుల్ బ్రిడ్జ్ మీద ఆ ఆదేశాలిచ్చిన ఓ పోలీస్ అధికారే ఆ నిబంధనల్ని కెమెరా సాక్షిగా తుంగలో తొక్కేశారు. ఐపీసీ సెక్షన్ 188ని ఉల్లంఘించే విధంగా కేబుల్ బ్రిడ్జ్ మీద మాదాపూర్ సిఐ మల్లేష్ ఏంచక్కా తన పుట్టినరోజును పురస్కరించుకొని బర్త్డే కేక్ కట్ చేసేశారు. కేక్ కట్ చేసి స్నేహితులకి, తోటి సిబ్బందికి నోట్లో ఆ కేక్ ముక్కలు కూడా పెట్టేశాడు. అంతటితో ఊరుకున్నాడా? నీట్గా ఆ సెలబ్రేషన్ ఫోటోలు కూడా తీసేసుకున్నాడు. మరవి ఎలా బయటపడ్డాయో ఏమో. తన ఆదేశాలని తానే తుంగలో తొక్కిన సిఐ మల్లేష్ వ్యవహారం క్లియర్గా మీడియాలో ప్రసారమైంది. నిబంధనలన్నవి, చట్టాలన్నవి జనాల కోసమే తప్ప మాకు కానే కాదు అన్న తీరులో సాగిన ఆ పుట్టినరోజు వేడుకల తతంగం అటు సోషల్ మీడియాలోనూ కూడా వైరల్ అయింది. మీరు కేక్ కట్ చేసే సమయంలో కారో గీరో వేగంగా వచ్చిందంటే దానికి మీరు పోలీసులు అని ఎలా తెలుస్తుంది సారు? ఎంత ప్రమాదం, అవునా కాదా? మీరే చెప్పండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.